గెలిచినాం, అధికారంలో వచ్చినాం, పర్వాలేదు మీరు ఏం చేసినా అంటది, నాకు అధికార పార్టీ ఉంది, మీరు రౌడీగా చేస్తా, ఎవరు పడతామని కొడతా, పార్టీ పేరు హైదరాబాద్ చేస్తా, హత్య చేస్తా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు మన ముస్లిం ప్రజలే మీరు ఏమి చేసినా అంటే ఇక్కడ వ్యక్తులు కాదు, అధికారంలో ఉంది, ఎమ్మెల్యే బాగుంటున్నాడు, ఎంపీ బాగుంటున్నాడు, మీరు అభివృద్ధి చేస్తా, తర్వాత ఇస్తా, హైదరాబాద్ బాగుంటున్నాడు, మొత్తం పోసేస్తా, నడిపేస్తా అంటే ఇక్కడ మీకు కూడా పోలీసులు అవేర్నెస్ వచ్చింది, మీరు సుఖంగా వచ్చింది పోలీసులు ఏం చేద్దాంలో పోలీసా బాలనిస్తానని నా పుట్టిన ప్రాంతం నేను పుట్టిన మీరు పనిచేస్తాను ఎవరో పోలీసు మాట్లాడతాడు నేను అడిగారు మాట్లాడాలి అవకాశాలు మాట్లాడుతూ వచ్చి మాట్లాడుతున్నాను సార్ సిఎస్ఆర్ నేర్చుకుంటుంది సార్ ఐపీఎస్ నేర్చుకుంటారా ఐఏఎస్ నేర్చుకుంటారా అంటే ఐఏఎస్ అంటే బ్యాంకింగ్ బీసీ ఓసీ ఉంటుంది అంటే ఐపీఎస్ ఐఏఎస్ ఇప్పుడు పెద్దవాళ్ళు దండ ఇస్తాను ఏంటి అది ఒక దండ నాకున్నా ఇవాళ టీపీసీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక దండ అంటే దండ నేను చాలా సంవత్సరాలుగా ఓపెన్ ఉన్నా, చాలా సంవత్సరాలు ఎప్పటి నుంచి నేను మాట్లాడినా, నేనేమన్నా మాట్లాడినా ఇది మొదటిసారి, ఇదే ఆఖరిసారి కూడా మీరు కాగా తప్పులో దొంగసాగా భయపడిపోతాడు, ఇక పాడిపోతాడు అని ఇట్లా అనుకుంటే మాత్రం అది మీరు చేస్తూ పొరపాటు తెలియజేస్తాం. ఇంకా రాజకీయాల్లో వచ్చినప్పుడు సార్ మీరు బాధపడకుండా తప్పనిసరి చెప్పాలని నేను చెప్పిన రాజకీయ విషయాలు వచ్చినప్పుడు మీరందరికీ 10 సంవత్సరాల్లో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. అయినా కూడా పార్టీ మారుంటే కాంగ్రెస్ పార్టీ వేసుకుంటూ ఇవాళ మొదలైన అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఎంపీ ఎన్నికల్లో పార్టీ జనాన్ని నిలబెట్టి అధిక మెజార్టీ స్థాయిలో గెలిపించిన మీ అందరూ కూడా శిరస్సు మొదలైన ఏజెన్సీ పట్టణ ఏజెన్సీ విషయంలో కూడా మీరందరూ చాలా కష్టపడారు, పని చేసిన మన సారు అమెరికాలో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మీ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అందరికీ కూడా మాట్లాడి ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ప్రజలకు నిర్వహించే విధంగా మన ఎమ్మెల్యే గారు తీసుకున్న కార్యక్రమం ఏదైతుందో నిజంగా అభినందనీయం. అందుకే వారికి కూడా ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు 8,000 గెలిచిన మన ప్రకారం కానీ వల్ల 36,000 మెజార్టీ వచ్చింది నియోజకవర్గంలో, 32,000 మెజార్టీ వచ్చింది. దాంతో కూడా మీరే కారణమని చెప్పి మరి ముఖ్యంగా ఎంపికైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ కావాలని స్ఫూర్తిని తెలియజేస్తా ఉన్నాం. ఇక మిగిలింది గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు. రేపు నాకు తెలిసి 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్గా చేతులు రకరకాలు ఉన్నటువంటి అన్నింటి ఎన్నికలు రావాలంటే మీరందరూ కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించుకునే బాధలో మీరు కూడా భాగస్వామి మీ గెలుపు మీరు కూడా మీ అందరి తరఫున మీరు వాళ్ళ ముఖ్యంగా ఎంపీ గారు
మీరు వారిని విజ్ఞప్తి చేయాల్సిన మనందరి పక్షాన ఇవాళ భూపాలపల్లి నుండి జమ్మిగుంట వరకు బొగ్గు తరలించడానికి రైల్వే లైన్ వేస్తున్నారమ్మా. అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు ఆ లైన్ వయా పథకాలను తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం పంపించారు.